సరోజ ఉందా అండి? సరోజ గారు ఉన్నారు, కాకపోతే లోపల కస్టమర్తో కొంచెం పనిలో ఉన్నారు. ఓ, ఆల్రెడీ కస్టమర్ ఉన్నాడా? ఎంత టైం పడుతుంది? వచ్చిన కస్టమరు గట్టి పనుల్లానే ఉన్నాడు, ఓ 2 గంటలైనా పట్టొచ్చు. ఓ పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఇంతకీ ఏ క్లాస్ రా నువ్వు? నేను క్లాస్ కాదండి, కాలేజు, డిగ్రీ 2nd ఇయర్. ఓహో, లాస్ట్ మంతే ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అయ్యాను, 18+. సంతోషం. ఒసే సరోజ, ఏంది బయటకు వచ్చావు? ఏమైంది? ఏమైందా? ఎలుక సచ్చిన వాసన ఎప్పుడైనా పీల్చావే నువ్వు? లేదే. లేదా పోని పిల్లి సచ్చిన వాసన? అబ్బా లేదే. పోని పంది సచ్చిన వాసన? లేదే. ఎందుకో చెప్పవే. ఈ 3 వాసనలు వచ్చే గబ్బంతా ఆ కస్టమర్ నోట్లో సచ్చింది. వచ్చే కస్టమర్లని కొంచెం నోరు కడుక్కోమని చెప్పవే. వచ్చి వాడు ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని పక్కెక్కొచ్చు గాని ముక్కు మూసుకొని ఎలా ఎక్కమంటావు? వాడి కంపు భరించలేక వాడి ముఖాన్ని బకెట్లో ముంచా. ఊపిరాడక కింద పడిపోయాడు. ఓయమ్మో, ఇది కొంప ముంచిందిరా బాబోయ్. వసే వాడు బాత్రూమ్ లో పడున్నాడే. మరి ఇంకే, వాడి నోట్లో నోరు పెట్టి ఉఫ్ అని ఆక్సిజన్ ఇవ్వు, లేస్తాడేమో. వసే సరోజ, నువ్వు కూడా రావే, హెల్పింగ్ చేత్తూ గాని. అమ్మో, వాడి నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ నీళ్ళని స్ట్రాతో తాగడం బెటర్. సరోజ రావే ప్లీజే. పో, వెళ్ళి వాడికి ఫ్రెంచ్ కిస్ ఇవ్వు. నా బాధ ఏంటో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో తెలుస్తుంది. దొంగముండని. నేను స్కూల్ పిల్లోని కాదండి, కాలేజ్ పిల్లోని. లాస్ట్ మంతే 18 ఏళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ టైం కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్తావు? పళ్ళు తోముకోమని చెప్తానే. చెప్పలేదనుకో ఇదే రిపీట్ అవుద్ది. అమ్మో. సరోజ గారు, ఏంటి సంగతి? వయసుకొచ్చాడు కదా, వేడి మీద ఉన్నాడు ఉడుకు బిడ్డ. ఒంట్లో ఉంటే ఏం లాభం, చేతిలో ఉండాలి కదా వేడి. ఎంత వేడి తీసుకొచ్చాడు? వీడిది 1000 రూపాయల వేడి. 1000 రూపాయల? రే 1000 రూపాయలకి వాషింగ్ మిషన్ కూడా రావట్లేదురా కక్కడానికి. నువ్వు ఇచ్చే ముష్టి 1000 రూపాయలకి ఈ వయ్యారి కావాల్సి వచ్చిందిరా నీకు. మరెంత ఇవ్వాలి? 5000 తీసుకురాపో. 5000? 1 2 3 4, ఇంకా 4000 కావాలి. వెళ్ళి తెచ్చుకోప్పా. సరే అండి, ఈ 1000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి, మళ్ళా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సరే వెళ్ళు.